కాంతార చిత్రంతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా సత్తా చాటుకున్నాడు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కాంతార చిత్రం దాదాపు 450 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ప్రస్తుతం కాంతార చిత్రానికి ప్రీక్వెల్ తీసే పనుల్లో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. దీనికోసం రిషబ్ ప్రత్యేకంగా కళరిపయట్టు విద్యను నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై పోలీస్ కేసు నమోదైంది. కాంతార ప్రీక్వెల్ చిత్రీకరణ కర్ణాటకలోని గవిగుడ్డ, హేరూరు అటవీ ప్రాంతంలో జరుగుతోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ కోసం అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. దీంతో అక్కడ నివసిస్తున్న స్థానికులు పోలీసులను ఆశ్రయించి చిత్ర యూనిట్పై కేసు నమోదు చేశారు. అయితే కాంతార ప్రీక్వెల్ కోసం గ్రామ శివార్లలోని ఖాళీ మైదానాల్లో షూట్ చేసుకోవడానికి అనుమతిచ్చినప్పటికీ చిత్ర బృందం మాత్రం అక్రమంగా అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయడంతో పాటు అక్కడ కొన్ని పేలుడు పదార్థాలు కూడా ఉపయోగిస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల అటవీ ప్రాంతంలో ఉండే మూగజీవాలకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని అక్కడి గ్రామస్తులు పోలీసులతో తెలిపారు. ఈ విషయమై స్థానికులు చిత్ర బృందాన్ని సంప్రదించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్ర బృందం దాడి చేసిందని పేర్కొంటూ స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఎసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన స్థానికులు పోలీసులు దీనిపై త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకోకపోతే తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని స్థానికులు తెలిపారు. ఫోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది.